ఐబొమ్మ రవి కేసులో మూడవ రోజు కస్టడీ విచారణ కొనసాగుతోంది. 2 రోజుల పాటు జరిగిన విచారణలో రవి సహకరించలేదని సమాచారం. ఐబొమ్మ రవి 6 సంవత్సరాల బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు లేఖ రాశారు సిసిఎస్ పోలీసులు. డబ్బుల కోసమే బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసినట్లుగా ఐబొమ్మ రవి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. బెట్ యాప్ వివరాలు చెప్పేందుకు రవి నిరాకరించినట్లుగా సమాచారం. 2 రోజుల విచారణలో కొద్దిపాటి సమాచారాన్ని మాత్రమే సిసిఎస్ పోలీసులు సేకరించారు. ఐబొమ్మ రవి నెట్వర్క్ పై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. కస్టడీ విచారణను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి సిసిఎస్ నుంచి మా ప్రతినిధి అమర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమర్, చెప్పండి, ఐబొమ్మ రవి కేసులో 3వ రోజు కస్టడీ విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, ఐబొమ్మ రవి కేసులో 2 రోజుల పాటు సాగిన విచారణలో కీలకమైన అంశాలను వివరాలను కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు రాబట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ సిసిఎస్లో 3వ రోజు కంటిన్యూగా రవిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే 5 రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీ ఇవ్వడంతో అతని సంబంధించి 20 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఇప్పటికే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో మొత్తం 20 కోట్ల ట్రాన్సాక్షన్కి సంబంధించిన వ్యవహారాలపైన దృష్టి సారించిన నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఐబొమ్మ రవికి ఇప్పటికే ఎన్ఆర్ఈ ఖాతాలను సిసిఎస్ పోలీసులు గుర్తించారు. ఎన్ఆర్ఈ ఖాతాలకు సంబంధించి విదేశీ బ్యాంకులు ఉన్నాయా లేకుంటే దేశానికి సంబంధించిన బ్యాంకులు ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించి డాటాను బ్యాంకులకు సంబంధించిన అధికారులకు ఇప్పటికే సిసిఎస్ అధికారులు లేఖ రాసినట్టుగా తెలుసు. ఈ 6 సంవత్సరాలకు సంబంధించినటువంటి స్టేట్మెంటు బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా ఇవ్వాలంటూ కూడా సిసిఎస్ పోలీసులు లేఖ రాశారు. ఇదే కాకుండా 1xBet అనే ఒక యాప్ను ప్రమోట్ చేశారు. ఏదైతే ఐబొమ్మలో ప్లే అవుతున్న ప్రసారం అవుతున్న పైరసీ వీడియోలు ఉన్నాయో వాటిల్లో మధ్యలో కావచ్చు స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్లో ఉన్నటువంటి యాప్ ప్రమోషన్ చేసినటువంటి వాటన్నిటిని కూడా హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా సేకరించారు. ఆ యాప్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించి ఐబొమ్మ రవిని ప్రశ్నించారు. ఇవాళ 3వ రోజు అతనికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల గురించి. మరోవైపు ఏంజెలా అనే ఒక ఐపీ మాస్క్ సర్వర్ ఉంది. ఈ ఐపీ మాస్క్ సర్వర్ను ఉపయోగించి అతను కరేబియన్ దీవుల నుంచి మొత్తం ఆపరేట్ చేసినట్లుగా సిసిఎస్ పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఏంజెలా అనే ఐపీ మాస్క్ అసలు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఈ ఐపీ సర్వర్ను ఎక్కడున్నారనేది తెలియకుండా విదేశాల్లో ఉన్నట్టు లొకేషన్ చూపిస్తూ రూపాంతరాలు చెందుతూ ఈ ఐపీ సర్వర్ కూడా చేంజ్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ వెబ్సైట్ మొత్తాన్ని అడ్మినిస్ట్రేషన్ ఒకరి వద్దే సాధ్యం కాదు కాబట్టి మిగతా ఎంతమంది ఇంతవరకు ఉన్నారన్న కోణంలో ప్రస్తుతం రవిని ప్రశ్నిస్తుండగా నేను ఒక్కనే ఉన్నాను, నా వెనుక ఎవరూ లేరు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే డబ్బులు సంపాదించాలన్న అంశాన్ని 2 రోజుల పాటు విచారణలో సిసిఎస్ పోలీసులకు చెప్పాడు. 3వ రోజు బ్యాంకు వివరాలతో పాటు ఏంజెలా అనే ఐపీ మాస్క్ ఉంది. ఐపీ మాస్క్ సర్వర్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారన్న కోణంలో. రైట్ అమర్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.